ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकवितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం తృతీయ స్కందములో 32వ అధ్యాయములో భగవంతుడు కపిల దేవుడు దేవహూతికి సద్యోముక్తి క్రమముక్తి గురించి చెబుతూ ఎవరైతే గృహం యందు ఆసక్తులయ్యి దేహగేహములయందు నేను నాది అనేటువంటి భావము ద్వారా ఈ ఆసక్తిని పెంచుకుని ఉంటూ ఉంటారో వాళ్ళు సుఖములని అనుభవించడం కోసం అని చెప్పి పితృ కర్మలు చేస్తూ ఉంటారు, రకరకాల అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు. ఆ విధముగా చేయడం ద్వారా వాళ్ళు పితృలోకానికి వెళ్ళి అక్కడ కొంతకాలము సుఖములు అనుభవించిన తర్వాత మళ్ళీ భ్రష్టులయ్యి ఈ భూలోకములో మళ్ళీ వాళ్ళకి బానిసగానే పుట్టి ఆ విధంగా తిరుగుతూ ఉంటారు. పుణ్యం తగ్గిపోతే మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఓ తల్లి, నువ్వు ఆ విధముగా
ప్రయాణము చేయకుండా భగవద్గుణములను ఆశ్రయించి భక్తి సంపూర్ణ చిత్తముతోటి భగవంతుడిని ఆరాధించు. ఆయన పాదపద్మములే సర్వజీవులకు ఏకమాత్ర ఆశ్రయములై ఉన్నాయని చెప్పారు. చెబుతూ 23వ శ్లోకములో వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం యద్ బ్రహ్మదర్శనం. జ్ఞానం చ యదహైతుకం అని చెప్పి ప్రథమ స్కందములో ఉంది. ఇది ప్రథమ అధ్యాయములో. ఇక్కడేమో జ్ఞానం యద్ బ్రహ్మదర్శనం అని చెప్పారన్నమాట. వాసుదేవుడి యందు ప్రేమను కలిగించేటువంటి భక్తి యోగాన్ని అనుష్ఠించాలి. భక్తి యోగం అనుష్ఠిస్తున్నామండి, కానీ భగవంతుడు అంటే ఇష్టం ఏర్పడలేదు, భగవత్ కథలందు రుచి కలగలేదు, ఏదో చేస్తున్నాం, ఇది లాభం లేదు. ఆ భక్తి యోగము ఏ విధంగా ఉంటుందంటే, యోగము అంటే కలిపేటువంటిది, మనలని భగవంతుడితోటి సంయుక్తపరచేటువంటిది భక్తి యోగం అనేటువంటిది. అది భక్తిపూర్ణముగా మనం అనుష్ఠానం చేసినట్లయితే మనకి భగవంతుడి యందు అనురాగము, ప్రేమ, ఇష్టము కలుగుతూ ఉంటాయి. దానికి అనుబంధముగానే సైమల్టేనియస్ దానితోటి అనుసంధానం చేస్తూ భగవంతుడి కన్నా ఇతర విషయములందు మనకి విరక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి జనయతి ఆసు, వెంటనేట ఏదో సంవత్సరం చేస్తే 40 రోజులు చేస్తే వస్తుంది, లేకపోతే సంవత్సర కాలం చేస్తే వస్తుంది, అలా కాదుట. ఈ భక్తి యోగము అనుష్ఠానము చేస్తుంటేనే మనకి దాని యొక్క ఫలితం కనబడుతూ ఉంటుంది. ఆ చేస్తున్న సమయంలోనే మీకు ఒక ఆనందం వస్తూ ఉంటుంది, ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భక్తి యోగాన్ని అనుష్ఠిస్తుంటేనే త్వరలోనే వెంటనే ఆసు కృష్ణేతర విషయములందు వైరాగ్యము కలుగుతూ ఉంటుంది, ఇంకా నిర్మల జ్ఞానము కలుగుతూ ఉంటుంది. వైరాగ్యం, జ్ఞానం. జీవుడు జ్ఞాన వైరాగ్యములకై స్వతంత్రముగా కృషి చేయవలసిన అవసరము లేదు. ఒంటుబడి భోజనం చేస్తానండి, లేకపోతే రోజు వెళ్ళి గోదావరిలో మునిగి వస్తాను, రకరకాల నేనేం అక్కర్లే. చక్కగా సునాయాసముగా హాయిగా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. చక్కగా 3 పూట్ల రుచికరమైన వంటలు చేసి భగవంతుని నివేదన పెట్టు, ఆయన ప్రసాదరూపముగా దాన్ని స్వీకరించు. భక్తియోగం అంటే గుడ్డివాడు కూడా సునాయాసముగా ఆ మార్గములో పరిగెత్తి వెళ్ళగలుగుతాడట. ఇంకా అంతకన్నా సులభం ఇంకేం కావాలిట? ఇది కూడా మనం కనుక అనుష్ఠానం చేయబడినట్లయితే ఇంకా భగవంతుడు మనం ఏం చేయలేడు. కాబట్టి ఆ భక్తి యోగం అనేటువంటిది చక్కగా రమ్యాతాజుతుపాసనా భజవధూ వర్గేణయా కల్పిత, ఆ ఎంతో వినడానికి రమణీయమైనటువంటి చేయడానికి కూడా అనుష్ఠానము కూడా ఎంతో సులభముగాను ఆనందదాయకముగాను ఉంటుంది. దానికోసం వేరే కడికి ఉపాసాలు చేసేసి 3 ముట్ల నదిలో మునిగేసి రొంప తెచ్చేసుకుని అయిపోయింది అనుష్ఠానం, అలా అక్కర్లే. స్వతంత్రంగా మనం జ్ఞానము కోసం కానీ వైరాగ్యం కోసం వేరే కృషి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తి యొక్క పుత్రులు వాడిద్దరు కాబట్టి ఎక్కడ భక్తి ఉంటే అక్కడ ఈ 2 ఉంటాయి. ఆ నిర్మల జ్ఞానము వలనని భగవత్ సాక్షాత్కారం, మనకి భగవద్ దర్శనం అవుతుంది అన్నమాట. కాబట్టి ముందు మనకి నిర్మల జ్ఞానము కావాలంటే జ్ఞానము కోసం వేరే ప్రయత్నం చేయక్కర్లేదు. మనము చక్కగా కనుక ఆ భగవంతుడి యొక్క భక్తి యోగాన్ని, భగవద్ ఆరాధనని మనం చేయగలిగినట్లయితే భగవత్ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. యదాస్య చిత్తమర్థేషు సమేష్వింద్రియ వృత్తిభిః న విగృహ్ణాతి వైషమ్యం ప్రియమప్రియమిచ్యుత సతదైవాత్మనాత్మానం నిస్సంగం సమదర్శనం.
హేయోపాదేయరహితం ఆరూఢం పదమీక్షతే. ఆ భక్తుని చిత్తము భగవానుని గుణానురాగముచే నిశ్చలమై, నిశ్చలంగా మనసు పెడతామంటే ఉంటుందా? అన్ని ప్రయత్నం చేసి అర్జునుడే మన తరఫు నుంచి అడిగాడు. ఎందుకంటే మనం వెంటనే మన వల్ల అవ్వట్లని చెప్పేస్తాం. మనం ఏదైనా పని చెబితే నేను చేయలేను, నాకు రాదు, నాకు చేత కాదు, వెంటనే వచ్చేస్తుంది. ఇటువంటి మాట చెప్పకుండా ఉండడం కోసం అని చెప్పి మన తరపునే భగవంతుడు అడిగాడు అర్జునుడు. అయ్యా, నువ్వు మనస్సుని అదిగా పెట్టమంటున్నావు కాబట్టి, కానీ ఇదేమో గాలి కన్నా కూడా ఎంతో చంచలమైనటువంటిది, దాన్ని ఏం చేయమంటావు అంటే, అలా కుదరదు, చెప్పవలసినది ఎలాగంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. అభ్యాసము చెయ్యాలి. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఇప్పుడు అభ్యాసం అర్థం ప్రాక్టీస్ తెలుస్తుంది అందరికీ. అది కూడా ఎలాంటి అభ్యాసం చేస్తూ ఉంటే మనకి దాని యందు విశేషమైన అనురాగం కలుగుతుంది. దేని యందు ఆ అభ్యాసం ఉందో మనకి ఇంట్రెస్ట్ పుడుతుంది అన్నమాట, రుచి ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ భగవంతుడి యొక్క ఆ భక్తుని చిత్తము భగవానుని గుణానురాగముచే నిశ్చలమై, భగవంతుడి యొక్క గుణముల యందు మనకి అనురాగం కలుగుతుంది. ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం అవ్వాలంటే ఎలా ఉండాలిట? ఆయనలో మంచి గుణాలు ఉన్నట్లయితే మనం నచ్చితే దాన్ని ఇష్టపడతాం, గౌరవిస్తాం. ఇష్టం కలగాలంటే ముందు ఆయనలో మనకి నచ్చే గుణములు కొన్ని కనబడాలి. భగవంతుల్లో ఎన్నో కోటాను కోట్ల గుణములు ఉన్నాయి మనకు నచ్చేటువంటివి. ఆ గుణములని మనం కనుక స్మరించినట్లయితే వెంటనే ఆయన మనకి ఇష్టం ఏర్పడుతుంది. అప్పుడు ఎక్కడేది ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉంటుంది చేయడానికి. ఇష్టం ఉంటే కష్టం ఉంటుందా? ఉండదు. నిష్ట కూడా కుదురుతుంది. కాబట్టి ముందు మనకి భగవంతుడి గుణములందు ఇష్టం కలగాలి. అప్పుడు నిశ్చలమై ఆ అనురాగము ఉన్న కారణముగా మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఎక్కడైతే 10 నిమిషాలు కూర్చున్నామని వెళతామో అక్కడ 1 నిమిషం ఇది వచ్చేస్తాం. అదే కనుక పూటలు గడిచిపోతూ ఉంటాయి. ఆ విధముగా మన మనస్సు కూడా 5 నిమిషాల కోసం మనం ధ్యానం చేద్దామంటే అది అయిపోయింది, 1 సెకండ్ అయినా అయిపోయింది అంటుంది. కానీ ఎప్పుడు దానికి ఇష్టం ఏర్పడుతుందో, ఆసక్తి ఉంటుందో, రుచి ఏర్పడుతుందో, అప్పుడు ఇంకా మీరు ఎంతసేపు చేసినా కూడా ఎంత చేసినా తీరదేమదా తీరదేమిరా కృష్ణ అని పాడుకుంటారు కూడా. కాబట్టి ఆ భగవంతుల గుణములను మనం ముందు తెలుసుకోవాలి. భగవల్ లీలలు వింటూ ఉండాలి. ఆయన రూప వర్ణన, ఆయనలో ఉండే మాధుర్యము, ఇవి కనుక ఒక్కసారి మనసుకు పట్టినట్లయితే ఇంకా అది మనల్ని గందరగోళం పెట్టదు. ఇంకా అయిపోయింది, ఎంతసేపు పద అని అందు. అందుకని అప్పుడు నిశ్చలంగా ఉంది, ఎంతవరకు నిశ్చలం అవదు. కాబట్టి ఏ భక్తుడైతే ఈ విధముగా భగవంతుడి యందు భక్తి యోగాన్ని అనుష్ఠిస్తూ భగవంతుడి యొక్క ఆ దివ్య జ్ఞానములు కలిగి ఉంటాడో, ఎప్పుడైతే జ్ఞానం వస్తు సంబంధ జ్ఞానం ఏర్పడుతుందో, అనురాగం ఉంటుందో, అప్పుడు ఆ భక్తుని యొక్క చిత్తము భగవానుని గుణముల యందరి అనురాగముచే నిశ్చలమవుతుంది. ఇంద్రియ వృత్తుల ద్వారా వస్తువులలో ఒక దాని యందు ప్రియము మరి ఒక దాని యందు అప్రియము అను వైషమ్యమును కలిగి ఉండదు. ఇంకెప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా మిగతా వస్తువులన్నీ కూడా ఏ విషయములైతే భగవంతుడి యొక్క సేవకి మనకి అనుకూలముగా ఉంటాయో వాటిని తీసుకుంటూ, ఏవి ప్రతికూలముగా ఉంటాయో వాటి వందు ఎటువంటి వైషమ్య భావం లేకుండా దూరముగా పెట్టి ముందుకు సాగిపోతూ ఉంటాడు. అందుకని చెప్పి ప్రియము అప్రియమే ఉండవు అక్కడ. ఏది తన యొక్క భగవత్ సేవకి భగవత్ స్మరణకి అనుకూలముగా ఉంటాయో వాటిని గ్రహిస్తూ, అన్ని ఎందుకు మన ఎటువంటి వైషమ్యం ఉండకూడదు, ప్రియం అప్రియంగా అన్ని కూడా పోగేసుకుంటారంటే కుదరదు. అక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏ పనులు, ఏ విషయములు, ఏ వస్తువులు ఏదైనా సరే
ఏది మన యొక్క భగవద్ ఆరాధనకి భగవత్ స్మరణకి అనుకూలముగా ఉంటాయో వాటి యందు మనకి కాస్త సంబంధ జ్ఞానము లేదా ఆదరం పెంచుకొని మిగతా వాటి యందు ఎటువంటి విరోధము లేకుండా పక్కన పెడుతూ ఉండాలి. అప్పుడు ఆ భక్తుడు విశుద్ధ చిత్తము ద్వారా స్వప్రకాశము, నిస్సంగము, హేయోపాధేయ రహితము, సమదర్శనము, పరమానంద స్వరూపము అగు నిశ్చయాత్మక జ్ఞానమును పొంది ఆత్మను దర్శించును. భగవద్ దర్శనమునకు మనకి నిర్మల జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం, అవన్నీ గురువంతులు వస్తాయి. మనం ఇటువంటి కళల ద్వారా భగవంతుని అప్రాకృత వస్తువును చూడలేము. కాబట్టి మన యొక్క సాధనను అనుసరించి క్రమక్రమముగా మనలో ఉండేటువంటి ఆ దివ్య నేత్రము ఒక్కసారి తెరుచుకుంటుంది అన్నమాట. అప్పుడు దర్శనం అవుతుంది. లేకపోతే మనం ఈ కళ్ళ ద్వారా చూడవన్నీ కూడా మనకి పైపై దర్శనం తప్ప ఆ సాక్షాత్ భగవద్ దర్శనం మనకు కాదు. అందుకని ఎప్పుడైతే ఈ విధముగా మనం క్రమక్రమముగా ఈ గుణములను అలవరుచుకుంటూ భగవత్ సామీప్యాన్ని పొందగలుగుతూ ఉంటామో అప్పుడు విశుద్ధ చిత్తము, చిత్తము ముందు విశుద్ధం కావాలి. అందుకనే మహాప్రభు మొట్టమొదటి మాట చెప్పి చేదోదత్త మార్జనం అయిపోయింది. ఇంకంతే. అది చేయడం కోసం ఎన్ని జన్మలు సాధన చేసినప్పుడు అవ్వదు. చాలా మటుకు మనస్సు యొక్క దేహము యొక్క పవిత్రత కోసమే అనుష్ఠానాలు సాధనలు చెప్పారు తప్ప లోపల ఉండేటువంటి ఆ లింగ శరీరము, సూక్ష్మ శరీరము యొక్క ప్రక్షాళనము, విశేషముగా చిత్తము యొక్క మార్జనము కోసము ఏవి చెప్పలేదు. తక్కువగా ఉంటాయి, అరుదుగా ఉంటాయి అన్నమాట. అటువంటి సాధనలో కూడా చాలా ఉత్తమైనటువంటిది, సులభమైనటువంటిది సాధన భగవన్ నామ సంకీర్తనము. అందుకనే మహాప్రభు ఇంక ఇవన్నీ పక్కన పెట్టేశారంతే. డైరెక్ట్ టీచింగ్ అది చాలా ఈజీయెస్ట్ అనమాట. ఇంకేం అక్కర్లే. అంటారే అరటి పండు ఓల్చి పెట్టేట్టుగా అనమాట. అది కూడా పండు అయితే తొక్కదా ఈజీగా వచ్చింది. పనస పండు కష్టం, కానీ అరటి పండు ఓల్చుకోవడం కష్టం ఏముందండి. అది కూడా క్షీణిస్తులో ఉన్నాం మనం. కాబట్టి ఆయన మన యొక్క ఈ బద్ధకమనం ఉంది, లేకపోతే మనలో ఉండేటువంటి ఏమంటారు దాన్ని బుద్ధిహీనత అని చెప్పి అనుకోండి, ఏదైనా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసి కనికరించడం కోసం మహాప్రభు చేదోదర్పణ మార్జనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పి కేవలము ఆ భగవన్నామ సంకీర్తనము ద్వారానే సునాయాసముగా జీవుడి యొక్క చిత్తం అనేటువంటి తర్పణములో పట్టినటువంటి ఈ మకిలి, దుమ్ము ఇవన్నీ కూడా చక్కగా శుభ్రం అవుతాయి. అప్పుడు విశుద్ధ చిత్తము ద్వారా స్వప్రకాశము తనంతట తానే మనకు తెలిసిపోతుంది. అప్పుడు జ్ఞానం అన్నమాట. అసలు మనం ఎవరము, ఈ వస్తువులకు సంబంధం ఏమిటి, మనకి ఆ సంబంధం ఏమిటి, భగవంతుడు ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఏటతెల్లముగా చక్కగా తెలుస్తాయి. అందుకని చెప్పి ఆ విశుద్ధ చిత్తము మనకి ఏర్పడంతో కూడా మన మనసు ఇటు ఊగిలాడుతూ ఉంటుంది. అది స్వప్రకాశము, నిస్సంగము, హేయోపాధేయ రహితము. ఇంకా అందులో పనికిరాని వస్తువు ఉండదు అనమాట. హేయం అంటే తుచ్చమైనటువంటి మనకి పనికిరాని వస్తువుని హేయం అంటాం. అది కాకుండా అది ఉపాధి లేనటువంటి, హేయ ఉపాధి లేనటువంటి సమదర్శనం కలిగినటువంటి ఆ పరమానంద స్వరూపమైనటువంటి ఆ భగవంతుడి యొక్క నిశ్చయాత్మకమైనటువంటి దర్శనమును పొందుతాను. జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వర పుమాన్ దృశ్యాదిభిః పృథగ్భావైః భగవాన్ ఏక ఈయతే. భగవంతుడు అద్వితీయుడు, అద్వయ జ్ఞాన స్వరూపుడు. అద్వైతం కాదు, అద్వయ జ్ఞాన స్వరూపుడు. భగవంతుడి యొక్క భగవత్ సంబంధ జ్ఞానము ఇంక వేరే ఒకే ఒక జ్ఞానం, అది ఒకే భగవంతుడు, అద్వితీయుడు, సంవిత్ విగ్రహుడు, సంవిత్ శక్తి.
సంధిని సంవిత్ ప్లాదిని. అందులో సంవిత్ శక్తి మనకి సంబంధాన్ని కలగజేస్తుంది. భగవంతుడంటే ఎవరు, నేనెవరని, ఈ మాయ ఏమిటి, మన ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి మొదలైన తత్వజ్ఞానమును ఇచ్చేది సంవిత్ శక్తి. కాబట్టి సంవిత్తుడు భగవంతుడు. ఆ సంవిత్ శక్తి యొక్క కృప కలగనంత వరకు కూడా మనకి సంబంధ జ్ఞానము రాదు. ఆ భగవనుడు దృశ్య ద్రష్ట్ర కరణ భేదములతో బ్రహ్మము, పరమాత్మ, పురుషుడు, పరమేశ్వరుడు మున్నగు బహువిధ నామములతో పిలువబడుతున్నాడు. ఒకే ఒక భగవంతుడు, ఇప్పుడు అద్వితీయుడు, అద్వైజ్ఞాన స్వరూపుడు, సంవిద్విగ్రుడు భగవంతుడు. ఆయన అద్వితీయుడు కాబట్టి ఒకడే. ద్వితీయము లేనటువంటి వాడు అద్వితీయుడు. రెండవ రూపం ఉండదు, రెండవ వస్తువు ఉండదు. భగవత్ వస్తువు ఒక్కటే కాబట్టి ఆయన అద్వితీయుడు. ఆ భగవానుడు దృశ్య ద్రష్టృ కరణ భేదము. దృశ్యము ఏమిటి? భగవంతుడు మూడు విధములుగా ఉంటాడు. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు, ఈ మూడు. ద్రష్టం చూసేవాడు. వాడు భక్తి పూర్ణతను చూస్తున్నాడా, యోగ మార్గము ద్వారా ఆయన చూడడం కోసం అభిలషిస్తున్నాడా, జ్ఞాన మార్గము ద్వారా ఏమి లేదు ఉన్నది ఒకటే అంతా కూడా కాంతి ముద్ద అనుకుంటున్నాడా? ఇది అక్కడ భగవంతుడి యొక్క రూపములు, ప్రకాశ భేదం అన్నమాట. ఇక్కడ ఆ ప్రకాశమును చూచేటువంటి వాడి యొక్క ఇది. తర్వాత మూడవది కరణభేదం. కరణం అంటే దేని ద్వారా మనం అనుభవిస్తామో ఆ ఇంద్రియము. అది చిత్తము ద్వారా చూస్తే ఒక రకంగా ఉంటుంది, మనసు ద్వారా ఒక రకంగా ఉంటుంది, మన ఈ ప్రాకృత నేత్రంతో ఒక రకంగా ఉంటుంది, అదే కనుక చెవడ చూస్తే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మన కరణము కనుక శుద్ధముగా లేకపోయినట్లయితే కష్టపడి మద్రాసు శంకరాత్రానికి వెళ్ళి, హైదరాబాద్ శంకరాత్రానికి వెళ్ళి కళ్ళు పరీక్షలు చేసుకుని కడదాలు తెచ్చుకున్నాడు. అద్దాలైన ఎండా కూడా దుమ్ము పట్టేసింది, నీళ్లు పడిపోయి దుమ్ము పట్టేసింది. చూడగలుగుతాడా? కళ్ళకా శక్తి లేదు, కష్టపడి తెచ్చుకున్న కళ్ళజోడు కూడా శక్తి లేకపోయింది. కాబట్టి అటువంటి కళ్ళ ద్వారా దర్శనం అవ్వదు. ఈ విధముగా మనకు ఉండేటువంటి ఇంద్రియముల ద్వారా భగవద్ దర్శనము కాదు. కానీ కొంతమంది మహాత్ముల యొక్క సాంగత్యం వలన మనం కొంత జ్ఞానాన్ని తెచ్చుకొని ఇంద్రియములు కూడా చేసుకుంటాం. అది కూడా మన సమగ్రముగా కాదు. తర్వాత ఆ కరణ భేదం అనుసరించి బ్రహ్మము, పరమాత్మ, పురుషుడు, పరమేశ్వరుడు మున్నగు బహువిధ నామములు మనకి పరిచయం అవుతూ ఉంటాడు. వదంతి యత్ తత్వం అద్వయ జ్ఞానం తత్వవిత్ బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ సిద్ధ్యతే అని ముందేమని చెప్పారు. తత్వ వస్తువు యొక్క జ్ఞానము తెలిసిన వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని పెట్టి భగవంతుడిని కొంతమంది బ్రహ్మము అన్నారు, కొంతమంది పరమాత్మ అన్నారు, కొంతమంది భగవంతుడు అన్నారు. ఎందుకు మూడు రకాల తేడా వచ్చింది అంటే వాళ్ళ యొక్క దృశ్య ద్రష్టృ కరణ భేదం అన్నమాట. నిర్భేద బ్రహ్మానుసంధాన జ్ఞానము ద్వారా ఆలోచించినట్లయితే ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, కాంతి అంటూ ఉంటారు. అది భగవంతుడి యొక్క సత్స్వరూపము, సచ్చిత్ ఆనందమై గురుడు భగవంతుడు. అందులో సద్గుణం ఒక్కటే కనుక ప్రకాశించినట్లయితే అది వాళ్ళ దగ్గర ఒక కాంతిగా మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఇంకా ఎవరైతే సచ్చిత్ వస్తువుల గురించి పరమాత్మని ఆశ్రయిస్తారో అటువంటి యోగులు వాళ్ళు భగవంతుడి యొక్క ఆ ప్రకాశాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు.
ఇంకెవరైతే భగవంతుడి యొక్క నిత్య కళ్యాణమైనటువంటి మధురమైనటువంటి ఆ రూపాన్ని సచ్చిదానందమయ పురుషుని దర్శనం చేసుకుందాం అనుకుంటారో, దానికోసం ఉపాసన చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఆ ఉపాసన ద్వారా భగవంతుడు అటువంటి కరుణాన్ని అనుగ్రహించి దివ్యం దదామితే చక్షుం పశ్యమే యోగమైశ్వరం అని చెప్పి దర్శనమిస్తూ ఉంటారు. కానీ ప్రేమాంజనచ్చురిత భక్త విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. ఎవరైతే సంతు మహాత్ములో శాశ్వత పురుషులో వాళ్ళు భగవంతుడు యందు ఉండేటువంటి అనురాగం అనేటువంటి ఆ సంబంధము ద్వారా భగవంతుడి యొక్క దివ్య మంగళమయ విగ్రహాన్ని చూస్తారు. కురుక్షేత్రములో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన యొక్క దర్శనం ఇవ్వడం కోసం అని చెప్పి నేత్రములు ఇచ్చాడు. దివ్యం దదామి దేశక్షం పశ్చిమ యోగమైశ్వరం అన్నాడు. యశోదాదేవికి కూడా భగవంతుడు రూపాన్ని చూపించాడు. వాడికి ఏమన్నా దివ్యచక్షు ఇచ్చాడా? అవసరం లేదా వాడికి. ప్రేమిక భక్తుడికే వాళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి కారణములు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ రూపం రుచించదు. అందుకనే ఆ చిన్న నోటిలో బ్రహ్మాండ రూపం చూపించేటప్పటికీ ఆవిడ బావులకి పక్కన పెట్టాను. వాడికి ఏదో దెయ్యం పెట్టిందో లేకపోతే భూతం వచ్చో ఏదో వైష్ణవం ఏదో అనుకుంది. వెంటనే కృష్ణుడు దిగదుడు చూసేసి సరిచేసి చేసేసి ఆ ప్రేమ నేత్రము ద్వారా భగవత్ ప్రేమ స్వరూపమే సచ్చిదానందమైనడు పూర్ణ భగవంతుడు మధురాది మధురుడు. అటువంటి కృష్ణుడు దర్శనం చేసింది ఆవిడ. కాబట్టి ఎవరికైతే ఇట్లు ప్రేమభక్తి ఉంటుందో వాళ్ళు అర్థం దర్శించగలుగుతారు. ఎవరికైతే భగవంతుడికి ఐశ్వర్య రూపాన్ని చూడాలో వాళ్ళకి భగవంతుడు సాధన అనుసరించేటువంటి నేత్రముని ఇచ్చేటువంటి కరణముని ఇచ్చి దర్శనం చేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ 3 భేదములు చెప్తున్నాను. 1 దృశ్య భేదము, 2 ద్రష్టులు చూసేవాడి యొక్క భేదము, 3వది ఇంద్రియం యొక్క భేదం అనుసరించి ఈ విధంగా రూపములు ఉంటూ ఉంటాయి. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఒకటే ప్రకాశము వస్తూ ఉంటుంది అన్నమాట. అనగా అసమ్యక్ ప్రతీతి మూలమగు జ్ఞానయోగము ద్వారా బ్రహ్మస్వరూపము. అసమ్యక్ ప్రతీతి, ప్రతీతి అంటే పరిచయము కలిగేటువంటిది, మనకి పరిచయమును ఇచ్చేటువంటిది ప్రతీతి. సమ్యక్ ప్రతీతి పరిపూర్ణముగా తన యొక్క పరిచయమును ఇచ్చేది. అసమ్యక్ ప్రతీతి అపరిపూర్ణముగా ఇచ్చేటువంటి ప్రతీతి. అర్థమైంది? ఇప్పుడు ప్రతీతి అంటే మనకి పరిచయం ఇచ్చేది, దర్శనం చేయించేటువంటిది అదనం. భగవంతుడి యొక్క ప్రతీతి అన్నారు. భగవంతుడి యొక్క సమ్యక్ ప్రతీతి సచ్చిదానందమయ విగ్రహుడు, అసమ్యక్ ప్రతీతి నిరాకారుడు, రూపం లేని దిగుడు అనమాట. కాబట్టి అసమ్యక్ ప్రతీత మూలమగు జ్ఞానయోగము ద్వారా బ్రహ్మస్వరూపమును, అంశిక ప్రతీతి మూలమగు అష్టాంగ యోగము ద్వారా పరమాత్మ రూపమును. అదేమో అంశిక ప్రతీతి అన్నమాట. పరమాత్మ రూపంగా భగవంతుడు సకల జీవరాశుల హృదయంలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పి. ఇంకా సమ్యక్ ప్రతీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శుద్ధ భక్తి ద్వారా స్వయముగా భగవద్రూపము పురుష రూపముతో కనబడును. కాబట్టి సమ్యక్ ప్రతీతి అంటే భగవత్ సచ్చిదానందమైన పరిచయము. అసమ్యక్ ప్రతీతి అంటే భగవంతుడి యొక్క ఆ అంగకాంతి బ్రహ్మము. అది పూకారము బ్రహ్మము. ఆయన బ్రహ్మ. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మము అంటే బ్రహ్మము. పూకారం వస్తే ఏ విధంగా అవుతుంది? అక్కడ ఏం రూపమతి ఉండదు కాబట్టి అక్కడ మనకేం ఉండదు. కానీ ఎవరైతే ఈ సమ్యక్ ప్రతీతిని పొందగలుగుతూ ఉంటారో భగవంతుడి యొక్క, అది శుద్ధ భక్తి ద్వారా అవుతుంది. అక్కడ భగవంతుడు దివ్య పురుష రూపంలో కనపడతాడు. కాబట్టి దీనికి ఏమి కావాలి? మనకి సమ్యక్ ప్రీతి కాబట్టి శుద్ధ భక్తి మనకి కలిగి ఉండాలి.
ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః యుజ్యతే అభిమతో హ్యర్థో యద సంగస్తు కృష్ణసః. భక్తియే జీవుని చరమ ప్రయోజనమునకు మూలము. కాబట్టి చరమ ప్రయోజనానికి మూలము అంటే మనం బుద్ధిమంతులం కాబట్టి మనకి అందుకన్నా మంచి వస్తువు కావాలి. దుకాణానికి వెళ్ళినప్పుడు మంచి బియ్యం అడుగుతారు, అంతేనా? మంచిది, ఇంకా ఇది ఇంపోర్టెడ్ కావాలి, క్వాలిటీ ఉండాలి. ఆ విధముగా మన యొక్క జీవితంలో కూడా చరమ ప్రయోజనం ఏమిటి? కేవలము భక్తియే చరమ ప్రయోజనము. అందరికీ భక్తి ఉంది. భక్తి చరమ ఎలా ఉంది? చాలా అందరికీ భక్తి ఉందండి. ఈ భక్తి కాదండి. ఏదో రోజు గుడికి వస్తున్నాం, కూర్చున్నాం, లేకపోతే గోదావరి స్నానం చేస్తున్నాం. ఇవన్నీ భక్తి అంటే ఇది కాదు. మనం చెప్పుకున్నాం భక్తి అంటే ఏమిది? మన లీడర్ గారు రాలేదు, మాస్టర్ గారు రాలేదు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేణ హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. సర్వోపాధి వినిర్ముక్తం. అందుకనే మనం సంకల్పం చెప్పం. ఉపాధితో కూడిన సంకల్పం. ఉపాధి అంటే శరీరము తాలూకు పరిచయం. నేను ఈ గోత్రంలో పుట్టాను, నేను ఈ వంశంలో పుట్టాను, నేనేమో ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఇవన్నీ పరిచయం ఇచ్చేటువంటిది ఈ శరీరానికి. మరి ఇక్కడ మనిషిగా ఉన్నా కూడా చేస్తున్నారు. మనిషిగా లేకపోతే మనం ఇంకా అది ఇంకా ఉండదా? మన కంటిన్యూ అవదా? అది అవదు కర్మలు. అందుకని చెప్పి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది సర్వోపాధి వినిర్ముక్తం. ఈ ఉపాధులను మొదలు విడిచిపెట్టేసి లోపల కంటే వెళ్ళి అసలు వస్తువు వేర్లు పట్టుకోవాలి. అదెవరు? జీవుడు. ఆయన ఎవరుడు? ఆయన జీవేర స్వరూపాయ కృష్ణేరు నిత్యదాస్. భగవంతుడు నిత్యదాసుడు నేను. కాబట్టి ఆ పరిచయం వారు తప్ప ఒక 10 రోజుల్లోనో 10 ఏళ్లలోనో పోయేటువంటి శరీర పరిచయం ఇచ్చే లాభం ఉంటా? అందుకని నాహం విప్రో నచ నరపతిర్నాపి వైశ్వను అన్నారు. ఏమి కాదు. అందుకని సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. నిర్మలమైన ఆ భగవంతుడు సంబంధం పెట్టుకుని ఆయన్ని మనం చేసుకోవాలన్నమాట. తత్పద నిర్మలం హృషికేణ హృషికేశ. అటువంటి భగవంతుడు యందు ముందు మనం దృష్టి పెట్టి ఆయన్ని ఎంచుకున్న తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది మనకి పనిముట్లు ఈ శరీరమే. శరీరం శాశ్వతం కాదని చెప్పింది నువ్వు ఉపేక్షించకూడదు. ఎందుకు ఇచ్చాడు మనకిది? ఉపాధి రహితమైనటువంటి జీవుడు ఉపాధితో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా ఇంద్రియములకు అధిపతిని భగవంతుడిని సేవించడమే భక్తి. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది జ్ఞాపకం విషయాన్ని. ఉపాధి లేనటువంటి జీవుడు తనకి మాయ ద్వారా కానీ కర్మదక్షుడు ఉపాధి ద్వారా అంటే ఇంద్రియముల ద్వారా ఇంద్రియమునకు అధిపతిని భగవంతుడిని సేవిస్తూ ఉండాలి. అదే భక్తి అంటే. అందుకనే సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన అంటే ఇంద్రియములు, ఋషికేన హృషికేశు అంటే భగవద్ కృష్ణుడు. ఈ ఇంద్రియముల ద్వారా ఆ కృష్ణుని సేవించడమే భక్తి. మనం సేవిస్తున్నామా? ఏం సేవ చేస్తున్నాం? మరి ఎంతవరకు భక్తుందో మనకు తెలుసు. మనమనే నిర్ణయించుకోవాలి. మీటర్ ఇచ్చేసాం. సేవా ప్రవృత్తి వస్తేనే కానీ భక్తి కాదు. ఆ భక్తి దుర్లభం అన్నారు. అందుకనే ఆ భక్తి దుర్లభం కాబట్టి అతయేవ చోద్దలోకి దుర్లభ చేదం সেই భక్తి జన్మ যত্ন করে বোধাগণ. కాబట్టి ఇవన్నీ చెప్పడం ఎందుకుట? ఉదాహరణ చెప్పి ఇవన్నీ కూడా శాశ్వతం కాదురా, ఇవన్నీ కూడా 14 లోకాల్లో మాత్రమే మనం అనుభవించేటువంటివి.
ఈ బ్రహ్మాండములకు బహిర్భూతముగా ఉండేటువంటి నిత్య గోలోకములో ఉండేటువంటి ఆ సుఖమును ఆనందమును పొందాలి అంటే అది ఇక్కడ దొరకదు. అతయేవ కాబట్టి చౌద్యలోకే దుర్లభ చేదం. ఏ ధనమైతే 14 లోకాల్లో కూడా దొరకదో అటువంటి ధనము కోసము బుద్ధిమంతుడు ప్రయత్నం చెయ్యాలి. మనం చేసే ప్రయత్నం అదే, జగనికి వేరే ఉంది అనుకోకండి. ప్రయత్నం 20 గోదరకు కూర్చుంటారు అంతా వెళ్ళిపోయి అనక్కర్లే. ఇక్కడే ఈ వినడమే, భగవత్కథ వినడమే ఆ దుర్లభ ధనమునకు మనం చేసేటువంటి ప్రయత్నం. దీని ద్వారానే మనకి క్రమక్రమముగా భక్తి యోగం అలవడుతుంది. కాబట్టి భక్తియే జీవుని పరమ ప్రయోజనమునకు మూలము. పరమ ప్రయోజనం ఏంటంటే మన యొక్క ఆత్మ సాక్షాత్కారం అవనివ్వండి, భగవద్ దర్శనం అవనివ్వండి, ఇంకా ఏది పొందాలనుకోండి, పొందే వాటిలో ఏది ఉత్తమమైనటువంటిదో చరమ ప్రయోజనము, దానికి మూలము భక్తి. సమగ్ర యోగము ద్వారా నిస్సంగుడై ఔదాసీన్యమును పొందుటయే యోగ ఫలము. ఇంకా యోగము యొక్క ఫలితం ఏమిటిట? ఈ ప్రాపంచక విషయముల యొక్క ఉదాసీనుడు అవడమే. ఆ భక్తి యోగం కనుక మనకి అలవాటు చేసుకున్నట్లయితే ఈ విషయంలో ఎందుకు మనకి విరాగం కలుగుతుంది, వచ్చేస్తుంది. అనగా భక్తి తప్ప మరి ఏ మార్గము కూడా చరమ ప్రయోజనమును పొందింపలేదు. ఎవరు చెబుతున్నారు దీన్ని? కపిల భగవాన్ చెప్పారు. ఎవరికి? తల్లికి. కాబట్టి సంవత్సరం ఎలా వస్తుందో అలా ఉండాలి. నిశ్చయం ఉంటే అలా వస్తుంది, లేకపోతే ఆ భగవంతుడు పుత్ర రూపంలో వచ్చి తల్లికి ఎప్పుడు ఎవడ అబద్ధం చెప్పడం తెలిసిపోతుంది. తల్లి దగ్గర చెప్పకూడదు, మరి చెప్తున్నావా? చెప్తున్నా. కాబట్టి ఇక్కడ భగవంతుడు తల్లికి సత్యమైన విషయం చెప్తున్నాడు అనమాట. భక్తితో మరి ఏ మార్గము కూడా చరమ ప్రయోజనమును పొందింపలేదు. కర్మ జ్ఞాన యోగాదుల ద్వారా ప్రాకృత విషయములందు ఔదాసీన్యము మాత్రము కలుగకలదు. మనం చేస్తే ఇప్పుడు ఏమవుతుందట? అనుభవించి కర్మలందు విరాగం వస్తుంది. జ్ఞాన మార్గం అనుసరించి ఇవన్నీ కూడా మిథ్య అనేటువంటిది శాశ్వతము కాదని చెప్పినట్టు తెలుస్తుంది. యోగము ద్వారా మన యొక్క ఇంద్రుడు మనము స్వాధీనం చేసుకోగలుగుతాం. కానీ దాని తర్వాత ఏం చేస్తాం? అది రాదు. అది ఈ మూడు మనకు తెలియకుండానే మూడు క్రియ చేస్తుంటాయి. భక్తి యోగం మనకి తెలియకుండానే ఈ మూడు సాధన యొక్క క్రియని చేసేసి మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. అంత గొప్ప ఫలితం భక్తిలో ఉందన్నమాట. కాబట్టి మన యొక్క పరమ ప్రయోజనము, చరమ ప్రయోజనం ఏమిటంటే భక్తినే మనం అలవాటు చేసుకోవాలి. ఆ భక్తి త్వరగా మనకి లభించడం కష్టం. కాబట్టి భక్తి మూలా సుకృతి మనం కలగాలన్నమాట. అదే మనం చేసే ప్రయత్నం. కాబట్టి త్వరలో మనందరూ భగవంతుడు అనుగ్రహించి ఆ భక్తి యందు నిష్ఠని కలిగించుగాక. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.